నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ నేత అంబటి మురళి అక్రమాలకు పాల్పడ్డారన్న ధూళిపాల, రెరాను అడ్డుపెట్టుకుని విలువైన స్థలాలు కొట్టేశారని ఆరోపణ. శ్రీకాకుళం జిల్లాలో ఇది మన ప్రభుత్వం పేరిట రచ్చబండ, 100 రోజుల్లో సాధించిన ప్రగతిని వివరించనున్న సీఎం. ఎన్టీఆర్ జిల్లాలో కీసర టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి, ఉద్రిక్తతలతో గ్రామంలో పోలీసుల పటిష్ట బందోబస్తు. హైదరాబాద్ పోలీసుల అదుపులో జానీ మాస్టర్, కోర్టులో హాజరుపరిచే అవకాశం. ఢిల్లీ సీఎంగా ఎల్లుండి అతిథి ప్రమాణం, అదే రోజు కొలువు తీరనున్న కొత్త మంత్రివర్గం. వైసీపీ హయాంలో అంబటి మురళి కోట్ల విలువైన స్థలాన్ని కొట్టేశారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. బజరంగ్ జ్యూట్ మిల్ స్థలం లాక్కోవడం కోసం రెరాను అడ్డుపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బజరంగ్ జూట్ మిల్ సంబంధించి 2014-19 మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు. తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని 2014లో ఆదిత్య ఇన్ఫ్రాట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకుని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలనుకున్నారు. అంబటి మురళీకృష్ణ గారికి ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి హోల్ టైం డైరెక్టర్ గా నియమించుకోవడం జరిగింది. ఖర్చులు పోను వచ్చిన లాభంలో 30% ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారు. గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ ని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు. నూకల చంద్రశేఖర్, ఈయనెక్కడో హిమజా టవర్స్ బ్రాడీపేటలో గుంటూరులో ఉంటాడు. తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ నాగరాజకుమారి, ఈయనెక్కడో హైదరాబాద్ లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్ లో ఉంటాడంట. వీళ్ళిద్దరి చేత రేరాలో కేసు వేయించాడు. ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లో ఉన్న అంబటి మురళీకృష్ణ అంట ప్రాజెక్టు కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది. స్థలం ఎవరిదో వాడు పోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఇది మన ప్రభుత్వం పేరిట నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, త్వరలో ప్రవేశపెట్టే కార్యక్రమాలు, అభివృద్ది ప్రణాళికలను రచ్చబండ వేదికగా వివరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కవిటి మండలం రాజాపురంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే బెందాలం అశోక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. బీజేపీ 100 రోజుల పాలనలో మధ్యతరగతి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద గత 5 ఏళ్లలో దాదాపు 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. భారతీయ జనతా పార్టీ 100 రోజులు గనక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదే విధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు మంజూరు చేయడం జరిగింది. దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి, ఉపాధి హామీ కింద 4,42,00,000 మ్యాన్ డేస్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి. 2019వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు 3 విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 6,000 రూపాయలు టెన్షన్ గా రైతుల ఖాతాలోకి వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో గనక చూసుకున్నట్లయితే 3 లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర 12 కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. టెంపుల్ టూరిజం కింద పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తిరుపతి, గండికోటలో రిసార్ట్ల నిర్మాణానికి ఒబరాయి సంస్థ ముందుకొచ్చిందని గుర్తు చేశారు. అరకు, లంబసింగిడి అడ్వెంచర్ కేంద్రాలుగా బొర్రా గుహలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందన్నారు. రుషికొండ బ్లూ ఫాగ్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి, ప్రసాద్ పథకం కింద 25 కోట్లతో అన్నవరం అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 20న వరల్డ్ టూరిజం డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దుర్గేష్ చెప్పారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. 38 విభాగాలు అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలుంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. గుంటూరు నగరాన్ని స్వచ్ఛతలో ముందంజలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ఆయన సైకిల్పై నగరంలో పర్యటించారు. ఇక నుంచి ప్రతి గురువారం సైకిల్పైనే విధులకు హాజరవుతానని తెలిపారు. అంతకు ముందు హిమనీ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నిర్వహించే పనులను సకాలంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దినచర్య ప్రారంభం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. జిఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు ఆఫీస్ కి సైకిల్ మీదనే రావడం జరుగుతుంది. జిఎంసీ ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్డు ఈ రోజు అంతా కూడా స్వీపింగ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా మేము ఆల్రెడీ పిలిపించాము. ఈ రోజంతా కూడా సైకిల్ మీద వాళ్ళ దినచర్య ఉపయోగించుకోమని చెప్పేసి భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అక్టోబర్ 1 వరకు ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం రాబోయే రోజుల్లో కూడా డే వారీగా ఏదైతే పిలిపిస్తున్నామో దానికి అందరూ సహకరించి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయమని అందరినీ కూడా వేడుకుంటున్నాం. గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ఇంటింటికి కుళాయి నీరు అందించే అంశంపై చర్చించనున్నారు. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఇంటింటికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సెర్ఫ్ పనితీరుపైన సీఎం సమీక్ష చేస్తారు. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు డ్వాక్రా సంఘాలతో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. ఇక ఉచిత ఇసుక విధానం పోర్టల్ను సీఎం ప్రారంభించనున్నారు. ఎన్ఆర్ఐ సంబంధాలు సాధికారతపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జి పెదపూడి లంక వద్ద గోదావరి నదిపై అధికారులు చేపట్టిన వంతెన నిర్మాణ పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పరిశీలించింది. వంతెన నిర్మాణం పూర్తయితే గోదావరి మధ్యలో ఉన్న 4 గ్రామాల రాకపోకలకు వెసులుబాటు కలగనుంది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు లంక గ్రామస్తులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లించాల్సిన 600 కోట్ల రూపాయల బకాయిలు, పెండింగ్ బిల్లులను పక్కన పెట్టిందని
పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్బారెడ్డి తెలిపారు. వాటిని చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెల రోజుల వ్యవధిలో పెండింగ్ బిల్ల చెల్లింపులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. భర్తకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఖతర్ నుంచి తనను స్వదేశానికి పంపడానికి యజమానులు నిరాకరిస్తున్నారని సునీత అనే మహిళ కన్నీరు మున్నీరవుతోంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో చంటి, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. ఉపాధి కోసం 3 నెలల కిందట సునీత ఖతర్ వెళ్లారు. నిడదవోల్లో ఉంటున్న భర్త తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి సునీత స్వదేశానికి వెళ్తానని యజమానులను అభ్యర్థించగా వారు నిరాకరించారు. ఖతర్లో ఉన్న మహిళ పరిస్థితిని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి బాధితురాలి బంధువులు తీసుకొచ్చి సాయం చేయాలని అభ్యర్థించారు. వారి గోడు విన్న మంత్రి సునీతను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. నిడదవోలు 23వ వార్డులో ఉంటున్నటువంటి భీమడోలు చంటి అనే వాళ్ళ వైఫ్ ఖత్తర్లో ఉంటుంది. 4 రోజుల క్రితం చంటి అనే అతనికి సీరియస్ గా ఉండటం వల్ల అతను వాళ్ళ ఆవిడకి చెప్పడం జరిగింది. ఆ హస్బెండ్ కి సీరియస్ గా ఉంది, నేను రావాలి హాస్పిటల్ నుంచి, హాస్పిటల్ చూసుకునేవారు ఎవరు లేరు కదా అంటే ఆ విషయాన్ని వెంటనే మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ వెంటనే ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే అమ్మాయిని తీసుకురావాలి అని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ అమ్మాయికి 2 అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు దీని మీద స్పందించి వెంటనే తీసుకురావాలని కోరుతున్నాము. నా పేరు సునీత అండి. నేను వచ్చి ఇక్కడికి ఖతర్ వచ్చి 2 నెలలు 3 నెలలు వచ్చిందండి. భర్తగా అయితే సీరియస్ గా ఉందంటున్నారండి. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోమంటున్నారండి. ఇప్పుడైతే కాకినాడ తీసుకెళ్ళమంటున్నారండి. మళ్ళీ నేను చూస్తే ఖతర్లో ఉండలేను, పంపుతాలేదండి. ఏజెంట్ ఏం పట్టించుకుంటా లేదండి. నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఎలాగైనా ఇంటికి రప్పించండి, మీకు కాల్ పట్టుకుంటానండి. నా భర్తగా అయితే సీరియస్ గా ఉందంటున్నారండి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కొత్తపల్లి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ పనుల కోసం ఆటోలో పత్తికొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన మహిళ లక్ష్మీదేవిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడప యోగి వేమన వర్సిటీకి చెందిన 3 ప్రొఫెసర్లు అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ప్రముఖ సైంటిస్టుల జాబితాలో స్థానం సంపాదించారు. 2 విభాగాలుగా జరిగిన ఎంపికలో చాలా కాలం నుంచి సైంటిస్టుగా చేసిన వారి పరిశోధనలు, సింగిల్ ఇయర్ సైంటిస్టుల పరిశోధనలతో జాబితా తయారు చేశారు. వైవియు ప్రొఫెసర్ ఎంవి శంకర్ ఈ జాబితాలో వరుసగా 4వ చోటు దక్కించుకున్నారు. మైక్రోబయాలజీ ప్రొఫెసర్ ఎల్ వీరాంజనేయరెడ్డి మొదటి 2% పరిశోధకుల జాబితాలో నిలిచారు. రసాయన శాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్లు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పరిశోధనా పత్రాలతో ఖ్యాతి గడించారు. నిత్యం రద్దీగా ఉండే కర్నూలు బస్టాండ్లో కనీస సౌకర్యాలు కరవై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు ఉన్నా నిర్వహించేవారు లేక చాలా వాటికి తాళాలు వేశారు. దీంతో ఎక్కడ పడితే అక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళల పరిస్థితి వర్ణాతీతంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫామ్ల మరమ్మతులు రోజుల తరబడి చేస్తుండటంతో బస్సులు ఎక్కేందుకు అవస్థలు తప్పడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ కర్నూలు ఆర్టీసీ బస్టాండ్. నిత్యం వందలాది బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. చెత్తారం వేయడం, ఇంతకుముందు కూడా కమిషనర్ కి లెటర్ రాసి కూడా ఇచ్చిన ఇదల్లా గలీజ్ ఉందని, ఆయన పట్టించుకోవడం లేదు అధికారులు. మొన్న ఒక పిల్లని కుక్క కొరికింది. కర్నూలు బస్టాండ్ ఆంధ్రప్రదేశ్ లో 2వ బస్టాండ్. మొత్తం రాయలసీమ ముఖద్వారమైనటువంటి యొక్క బస్ స్టేషన్ లో సరైన వసతులు లేవు. ప్లాట్ఫారాలు పడగొట్టేసినారు. ప్యాసింజర్లు వచ్చి బస్సు ఎక్కడానికి కూడా లేదు. యూరినల్ పోసేంత కంపు. దయచేసి ప్రజల సంక్షేమం కోసము ఈ యొక్క బస్ స్టాండ్ను శుభ్రంగా ఉంచవలేనని మా యొక్క మనవి. బస్ స్టాండ్లో అవన్నీ బాత్రూమ్లు కానీ టాయిలెట్లు కానీ నీట్గా చేయాలి. ప్రజలు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు బాత్రూమ్ చేసుకోవడానికి కూడా ఎక్కడ లేదు, టాయిలెట్ పోసుకోవడానికి కూడా లేదు. చాలా గలీజ్గా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదారం పేరుకుపోయింది. చెట్లు కానీ ఎక్కడెక్కడ చెట్ల కొమ్మలు కొట్టేసినారు, అవి తీసేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. లగేజ్ తీసుకొని పోవాలంటే కూడా ముక్కు మూసుకొని కూడా చేతి లేదు, 2 చేతుల్లో లగేజ్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు.
అవుతున్నారు. బస్ స్టాండ్లోకి రావాలన్నా వద్దా డబ్బుల కార్యక్రమం అయింది. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. యూరిన్ ఎక్కడ పోయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. తాళాలు వేసి పెట్టుకున్నారు అన్నిటికీ. లేడీస్ ఎక్కడ పోవాలి? బయట కూర్చోవాలా, లోపల కూర్చోవాలా, అసలు పోకూడదా? ఆర్టీసీ డిపో చాలా సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది. ఈ రోజు కొత్త కాదు. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ కానీ ఏ ప్లాట్ఫామ్ మీద కానీ నిలబడడానికి కూడా అవకాశం లేదు. ఆ వాసనకు దానికి చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చౌరస్తాలో ట్రాఫిక్ మూల కారణం బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ మూలకంగానే అక్కడంతా ట్రాఫిక్ అయిపోయి దాదాపు గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మున్సిపాలిటీ కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. వచ్చి ఒక్కసారి విజిట్ చేశారంటే ఉన్నతాధికారులు వాళ్ళకే తెలిసిపోతుంది ఒక్కరోజు. గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. మొత్తం యూరినల్స్ అన్ని కూడా శిథిలమైపోయినాయి. మొత్తం ట్యాంకులు నిండిపోయి బయటకు వస్తూ ఉన్నాయి. మహిళలు పురుషులు ఎక్కడ పడితే అక్కడ మొలమూత్రాలు విసర్జిస్తున్నారు. మరి అధికారులకు వాసన వస్తుందో రాదో కానీ తెలియదు. ఇక్కడ మాత్రము ప్రయాణికులందరూ కూడా ముక్కు మూసుకొని పోతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వము కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పైన కేంద్రీకరించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ బాత్రూములు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలి, రోజు శుభ్రం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆర్టీసీ అధికారులను కోరుతా ఉన్నారు. అక్కడైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకా ఏంటంటే కొన్ని ఏదైతే లాక్ చేస్తున్నారో అవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అవి కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా దీనిలో వినియోగంలోకి తీసుకుంటాం. ప్లాట్ఫామ్స్ రిపేర్ అంటే ఇప్పుడు ఉన్న రద్దీకి అనుగుణంగా కొన్ని ప్లాట్ఫామ్స్ అంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ డిజైన్లో భాగంగా దాన్ని 45 degreesలో కానీ చేస్తే ఒక 4-5 ప్లాట్ఫామ్స్ ఎక్స్ట్రా అందుబాటులోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే కొద్దిగా రద్దీ నియంత్రణలోకి వస్తుంది. దాన్ని బస్ స్టాండ్లో కొన్ని చోట్ల ఈ మెరుగుపరచడానికి దాదాపు ₹1 కోటి దానికి రాస్తున్నాం దానికి. సో ఇవన్నీ ప్రాసెస్లో నడుస్తున్నాయి, ఫేజ్ వైజ్గా వస్తున్నాయి, పనులు అయితే జరుగుతాం. పారిశుద్ధ్యం మనమైతే యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. నెంబర్ 1 యూరినల్ బ్లాక్స్ని యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకి యూరినల్ బ్లాక్స్ సఫిషియెంట్గా లేవంటే అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ఎటొచ్చి మనం అక్కడ పోయకుండా మనం యూరినేట్ చేయకూడదు అనేది మనలో ఇది మార్పు వస్తే సంతోషం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దిగిన వెంటనే అక్కడ కూడా అందుబాటులో ఉండేట్లు ఇప్పుడున్న టాయిలెట్స్ కూడా మరమ్మతులు చేస్తున్నాం. కొద్ది వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ఇష్యూ ఉంది. ఆ వాటర్ దాన్ని కూడా ఎన్ని రోజులు అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక 1 week or 10 daysలో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినప్పుడు దాన్ని కూడా చేస్తాం దీంట్లోకి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పుడు మొత్తం దుమ్ము ధూళి ఎగసి పడుతోంది. కనీసం మలమూత్రాలకు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆర్టీసీ బస్టాండ్ను బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్ టీవీ న్యూస్ కర్నూలు. నెల్లూరుకు చెందిన వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు, వాళ్ళ వివరాలేంటి? అశ్విని, ఏదైతే మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏదైతే జిల్లా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కీలక నేతలు దాదాపు 50 మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏదైతే వారందరికీ మంత్రి నారా లోకేష్ సాధారణంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో చేరిన వారిలో మొత్తం 15 మంది కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఏదైతే నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి, అలాగే కోఆప్షన్ సభ్యుడితో పాటు మాజీ చైర్మన్ ముక్కాల భరద్వాజ్ కూడా కలిపి మొత్తం 50 మంది వైసీపీ కీలక నేతలు అనేది నెల్లూరు పట్టణం నుంచి అలాగే దోర్ల మండలం నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మొత్తంగా మంత్రి నారా లోకేష్ నివాసంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఈ నేతలంతా కలిశారు. వారందరికీ లోకేష్ సాధారణంగా పసుపు కండువాలు కట్టి ఆహ్వానించారు. ముఖ్యంగా కార్పొరేటర్లో కనుక చూస్తే 3వ డివిజన్ కార్పొరేటర్ అశ్విని, అలాగే 4వ డివిజన్ కార్పొరేటర్ ప్రత్యూష, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ ముస్తానమ్మ, 9వ డివిజన్ కార్పొరేటర్ దువార్పు రాజశేఖర్, 10వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర ప్రేమకుమార్, 11వ డివిజన్ కార్పొరేటర్ గౌతమ్ అరుణ, 14వ డివిజన్ కార్పొరేటర్ రెడ్డి, 15వ డివిజన్ కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి, అలాగే 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరు రామకృష్ణ, 48వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇంతియాజ్, 49వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరి, 51వ డివిజన్ కార్పొరేటర్ సాహిత్య, 54వ డివిజన్
కార్పొరేటర్ సఫియా బేగం, ఇలా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు త్వరలోనే మరింత మంది కూడా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ ఇంకా వైకాపా ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఈ చేరికల వల్ల రానున్న రోజుల్లో మరికొంతమంది చేరిక వల్ల కూడా దాన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ. ప్రధాని మోదీ స్వీకరించిన మెమోంటోల వేలం ప్రారంభమైంది. ప్రజలు పెద్ద సంఖ్యలో బిడ్డింగ్లో పాల్గొనాలని ప్రధాని మోదీ కోరారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నమామి గంగా పథకానికి వినియోగించనున్నట్లు తెలిపారు. గంగానది పరిరక్షణ, పునరుజ్జీవనం కోసం కేంద్రం ఈ కార్యక్రమం చేపట్టింది. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా తాను స్వీకరించిన మెమోంటోలను ప్రతి ఏటా వేలం వేస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది కూడా మెమోంటోల వేలానికి సంబంధించిన బిడ్డింగ్ జరుగుతున్నట్లు మోదీ తెలిపారు. ప్రజలు తమకు నచ్చిన మెమోంటోలు దక్కించుకునేందుకు వేలంలో పాల్గొనాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. శ్రీనగర్లో జరిగే ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీనగర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షేర్ ఈ కాశ్మీర్ పార్కుతో పాటు పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లాల్ చౌక్ వైపు వెళ్లే మార్గాలను పూర్తిగా మూసివేశారు. ప్రధాని మోదీ పాల్గొనే ఎన్నికల ర్యాలీకి 30,000 మంది బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా. 2019లో 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. కశ్మీర్లో 47 స్థానాలు ఉండగా బీజేపీ 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించింది. ఈ నెల 18న తొలి విడత పోలింగ్ జరగగా ఈ నెల 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఓటింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఆతిషి కొత్త మంత్రివర్గం ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన చేసింది. తొలుత ఆతిషి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన అధికార ఆప్ తర్వాత ఆమెతో పాటే కొత్త కేబినెట్ కూడా ప్రమాణం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసిన ఆతిషి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఓ లేఖ కూడా సమర్పించారు. లెబనాన్లో వందలాది పేజర్లు పేలిన ఘటన మరవక ముందే బుధవారం మరోసారి దాడులు జరిగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ సహా పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా సభ్యులు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందగా 3,250 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపాయి. ఈ దాడుల్ని హెజ్బొల్లా ధృవీకరించింది. బీరూట్లో పేజర్ల పేలుల్లో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఈ దాడులు జరిగాయి. మంగళవారం లెబనాన్, సిరియాల్లో ఒకేసారి వందల సంఖ్యలో పేజర్లు పేలటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేరపూరిత దురాక్రమణకు ఇజ్రాయెల్దే పూర్తి బాధ్యత అని పేర్కొన్న హెజ్బొల్లా ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఎస్సీ కంపెనీ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. పేలులపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించినప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం కొత్త దశకు చేరిందని అన్నారు. గతేడాది అక్టోబర్లో హమాస్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడుల నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా తిరుగుబాటుదారుల మధ్య పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడులతో హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయనుందనే భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్నకు మద్దతు ప్రకటించగా ఆయన సంస్థల్లోని ఉద్యోగులు మాత్రం ఆయన ప్రత్యర్థి కమలా హ్యారిస్కు జై కొట్టారు. అందుకు వారు ఇచ్చిన విరాళాలే నిదర్శనమని ఓపెన్ సీక్రెట్ అనే ఎన్జీఓ తెలిపింది. కమలా హ్యారిస్ ప్రచారానికి $42,824 విరాళమిచ్చిన టెస్లా ఉద్యోగులు ట్రంప్నకు $24,840 మాత్రమే అందించారు. స్పేస్ ఎక్స్ ఉద్యోగులు హ్యారిస్కు $34,526, ట్రంప్నకు $7,652 ఇచ్చారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ఉద్యోగులు హ్యారిస్కు $13,213, ట్రంప్నకు $500 కంటే తక్కువగా విరాళమిచ్చారు. మస్క్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఇచ్చిన విరాళాలు పెద్ద మొత్తం కాకపోయినా రాజకీయంగా ఆయనతో విభేదిస్తున్నట్లు అర్థమవుతోంది. మూడు రోజులుగా పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
నిందితుని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ను నేరుగా ఉపరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మహిళలను ఆకర్షించే అన్ని రకాల ఉత్పత్తుల హ్యాండ్లూమ్ ఎక్స్పో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ప్రారంభమైంది. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్పర్సన్ సిహెచ్ ప్రీతిరెడ్డి ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ప్రతి స్టాల్లో ప్రత్యేకంగా చీరలు, వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వస్తువులను విక్రయాలకు ఉంచారు. బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా 60 మంది ఎగ్జిబిటర్లు తమ చేనేత ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. చీరలు, నగలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు సహా అనేక ఉత్పత్తులను నేతన్నల నుంచి మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనుగోలు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడు కొడైకెనాల్లోని పేతుపర గ్రామంలో అడవి ఏనుగులు సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజలను, పంటలను రక్షించడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. 2 ఏనుగులను గుర్తించిన అధికారులు వాటిని కొడైకెనాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో తరలించారు. దిండిగల్ జిల్లా విల్పట్టి పంచాయతీ పరిధిలోని పేతుపర, భారతి అన్నానగర్, గణేశపురం, అంజ్ఫీడ్ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. తరచూ ఏనుగులు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాక్ ఫ్రూట్, అరటి, కాఫీ వంటి ప్రధాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. తమ పంట భూములకు ఏనుగులు వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నెండేళ్ల తర్వాత తమిళనాడు నీలగిరి జిల్లాలో నీలకురించి పూలు విరగబూశాయి. నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. ఊదా రంగుతో కిలోమీటర్ల కొలది కొండవాలుపై పూసిన పూలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అక్కడి అద్భుత దృశ్యాన్ని వీక్షించాలంటే పిక్కపాటి సమీపంలోని గిరిజన ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఆ అపురూప పువ్వుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తమిళనాడు నీలగిరి జిల్లాలో నేలకురించి పూలు విరబూశాయి. పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై విరగబూసిన ఊదారంగు పూలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 12 ఏళ్లకొకసారి పూసే పూలతో నీలిరంగు అలుముకున్న ఆ పర్వత ప్రాంతం పర్యాటకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తోంది. కనుచూపు వరకు పరుచుకున్న ఆ పూల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. నేలకురించి మొక్కలు 12 ఏళ్లు పెరిగి పూలు పూసిన తరువాత చనిపోతాయి. వాటి విత్తనాల ద్వారా తిరిగి అక్కడ కొత్త మొక్కలు మొలకెత్తుతాయి. ఆ మొక్కలు పెరిగి పూతకు రావడానికి 12 ఏళ్ల కాలం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కురింజీ జాతులు 240 ఉన్నాయి. భారత్లో 46 జాతులకు చెందిన కురింజీ మొక్కలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేలకురించి అంటే మలయాళంలో నీలం రంగు పువ్వు అని అర్థం. ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనెను వ్యాపారస్తులు ద్రవ బంగారంగా భావిస్తారు. గతంలో తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయసు లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు.